అందరికీ ప్రేక్షకులకి నా నమస్కారములు, పిల్లలకు ఆశీస్సులు. నిన్న మనం భైరవి రాగం ధ్రువతాళంలో నేర్చుకుంటున్నాం కదమ్మా. చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దేవితో కైసిక నిషాదం, అవరోహణలో కూడా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తది తర్వాత చెప్పుకోద్దు. గరి గమ గరి గమ పదని నిదప మనిదప మగరిజ్ సరి దప మప గరి గమ గరిజ్ తీరి. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్నాం నిన్న. శ్రీరామచంద్ర సీతప హరిజాత సమాస్త కళ్యాణ గుణాభిరామ అంతవరకు చెప్పుకున్నాం. రెండు అక్షరాలు వచ్చినప్పుడు ఇంకో దాన్ని ఒత్తాలి. రి రి గ గ మ మ గ గ రి గ మ ప మ మ రి రి గ గ మ మ గ గ రి గ మ ప మ మ పద ద ని ని స పద ని స రి గ రి స ని రి స గ రి స ని ని ర మ పద ని స పద ప స ని స పద మ ప గ రి స పద పస నిస పద మప గరిస. ఇక్కడ మనకి ఆవృతానికి మిగిలింది, అందుకనే ఇంకోసారి పాడాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఇదే లెటర్ అన్నీ సరిపోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 లైన్స్ వచ్చినాయి. అది రాయిపోతే 7 లైన్స్ వస్తాయి అన్నమాట. సీతాముఖం భోరుహ చంచరీ ఈకు నిరంతరం మంగళమాత నోతు నోతు పసనిస నోతు గరిగమ పామ నీర చెంచరీ ఈగు ఈగు. ఇక్కడకు అక్షరాలు ఏం లేవు, ఈదే వస్తుంది. ఇక్కడ రీకి సంబంధించిన ఈ చెంచరీ పదని స పై అక్షరాలు కాబట్టి చుక్కలు కూడా వచ్చినాయి. రీ స చుక్కలు ఈకు ఈ శ్రీరామచంద్ర శ్రీతప హరిజాత సమాస్త. మాలో ఆబలుతుంది కాబట్టి ఆలు వస్తాయి అన్నమాట. ఇక్కడ సమాస్త కళ్యాణ గుణ అభిరామ సీతాముఖం భోరు చెంచరీకు నిరంతరం మంగళమాత నోతు నోతు. రెండో కాలం పాడామన్నమాట మనం. ఇప్పుడు నాతో అనండి ఈ కొత్తది. రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి గ మ ప మ మ రి గ మ ప మ మ పద ద ని ని స పద ని స రి గ రి స పద ద ని ని స పద ని స రి గ రి స ని రి స గ రి స ని రి స గ రి స ని ని ర మ పద ని స ని ని ర మ పద ని స పద పస నిస పద పస నిస పద మప గరిస పద పస నిస పద మప గరిస. పైన ఉన్నాయి పై స్వరాలు కాబట్టి పైన చుక్క పెట్టుకున్నాం. శ్రీరామచంద్ర శ్రీతప హరిజాత సమాస్త కళ్యాణ గుణ అభిరామ సీతాముఖం భోరువ చెంచరీ
పారిజాత సమాస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంబోరుగ చెంచరీకు నిరంతర మంగళమాత నోతూ నోతూ తాళంతో సిద్ధ రిగమ పామగ రిగమ పమ పదని నిధప మనిధప మగరి సరి సప మప గరి గమ గరి రి రి గ గమ మగ రి గమ ప మమ పద దని నిస పద ని సరి గరి స ని రి స గరి స ని ని ద మ పద ని స పద పస ని స పద మ ప గరి స ఇక్కడ కాలిపోయింది తాళం ఇంకా 2 లఘువులు ఉన్నాయి పద పస ని స పద మ ప గరి స అదనమాట రెండోసారి రాశారు శ్రీరామచంద్రాశ్రిత పారిజాత సమాగస్త కళ్యాణ గుణ అభిరామ సీతాముఖ అంభోరు చెంచరి ఈకు నిరంతరం మంగళమాత నోతూ స్పీడ్లో పాడంటే శ్రీరామచంద్ర శ్రిత పరిజాత సమా కళ్యాణ గుణాభిరా సీతాముఖంబోరు చంచరీ నిరంతరం మంగళమా నోతూ నోతూ శ్రీరామచంద్రాశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖ అంభోర్హ చెంచరీకు నిరంతరం మంగళమాత నోతు అని సాహిత్యం వస్తుంది. మీరేం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇది ఎన్నో పేజీలో ఉందో బుక్లో చెప్తాను. దాన్ని మీరు ఈ పేజీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా, వస్తుంది అనుకుంటా. ఈ పేజీ డౌన్లోడ్ వస్తుంది అనుకుంటున్నాను నేను ఇంటర్నెట్లో. ఇది ఈ సంగీత విద్యా దర్పణంలో 63వ పేజీలో ఈ గీతం ఉంది. 63వ పేజీలో భైరవి రాగం ధ్రువతాళంది. మీకు ఈ గీతము మీకు 65వ పేజీలో ఉంది సంగీత విద్యా దర్పణంలో. మీకు ఇంటర్నెట్లో ఈ పేజీ తీసుకుంటే రావచ్చేమో అని నా ఉద్దేశం. నాకు కొత్తగా ఐడియా వచ్చింది. ఈ ఒక పేజీ మీకు కావాల్సింది వచ్చేస్తుంది అనమాట. 63వ పేజీలో ఉంది. 63వ పేజీలో ఉంది భైరవి రాగం ధ్రువతాళం. ఒక్కసారి మళ్ళీ పాడదాం. గరి రెండో కాలం పాడుతున్నా. గరి గమ ప మ గరి గమ ప మ పద ని ని ద ప మ ని ద ప మ గరి స సరి స ప మ ప గరి గమ గ గరి స రి రి గ గ మ మ గ గ రి గ మ ప మ మ పద ద ని ని స పద ని స రి గ రి స ని రి స గ రి స ని ని ద మ పద ని స పద పస ని స పద మ ప గ రి స పద పస ని స పద మ ప గ రి స. మీరు రాసేటప్పుడు కూడా ఇలాగే రాయాలమ్మా. ఒక లఘువు, మళ్ళీ ధృతం, 2 లఘువులు కదా, ఇదిగో ఇంకో లఘువు ఇంకో లఘువు. మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ లఘువు ఇక్కడ వచ్చి చేరుతుంది కాబట్టి 3 లఘువులు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. తాళం జాగ్రత్త వేసుకోవాలి. శ్రీరామ చంద్రాశ్రిత పారిజాత సమాస కళ్యాణ గుణ అభిరామ సీతాముఖ అంభోరు చెంచరీ ఈకు నిరంతరం మంగళమాత నోతూ నోతూ
త్రిష్పం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుత దైవతం, కైసిక నిషాదం, షడ్జమ అనమాట. సంపూర్ణ రాగం 20వ మేళ 20వ మేళకత్త నుంచి 20వ మేళకత్త రాగాలి. నటభైరవి మీరు పాడేటప్పుడు పిల్లలు ఈ స్వరంతో నేర్చుకున్నా ఎక్కడన్నా పాడాలంటే ఈ సాహిత్యం ఒకటి కూడా పాడుకోవచ్చు చక్కగా. శ్రీరామచంద్ర శ్రీతప హరిజాత సమాస్త కాయాణ గుణాభిరామ సీతాముఖం ఓరుహ చంచలీకు నిరంతరం మంగళమాత నోతూ. గీతం అయిపోయిందమ్మా, ప్రాక్టీస్ చేసుకోండి.